రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్న తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గన్ పార్క్ వద్దకు బయలుదేరిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. మంత్రులు పిలిస్తేనే హరీష్ రావు వచ్చారని తలసాని చెప్పారు. సవాల్ విసిరిన మంత్రులు పిరికి పందల్లా పారిపోయారని ఫైర్ అయ్యారు తలసాని. రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా సర్కస్ కంపెనీ నడుస్తుందా అర్థమైపోయింది. ఎందుకంటే సవాలు విసిరింది మంత్రులు. దానికి కట్టుబడి హరీష్ రావు గారు అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అప్పుల మీద చర్చ, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగేటువంటి అప్పుల మీద చర్చ, దాంతో గురుకుల పాఠశాలల్లో జరిగినటువంటి భారీ స్కామ్ గురించి చర్చ. మీ 2.5 సంవత్సరాలలో 4 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసింది. ఏం అద్భుతాలు చేసినో చెప్పండి. మిషన్ కాకతీయం ఏం చేసినాం? గురుకుల పాఠశాలలు కట్టినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం, కలెక్టరేట్లు కట్టినాం, మరి గ్రామాలన్నీ అద్భుతంగా చేసినాం. మరి మీరు 4 లక్షల కోట్లతోని ఎక్కడ ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిర్రు, ఏం వెల్ఫేర్ కార్యక్రమాలు చేసిర్రో చెప్పండి. మీకు మంత్రులకు పొత్తున ఉండదు, ముఖ్యమంత్రికి మంత్రులకు కోఆర్డినేషన్ ఉండదు. మీరు పిలిస్తేనే కదా హరీష్ రావు గారు బయలుదేరింది. మరి మీరేమో వెళ్ళి అలా కూర్చుంటారు, మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఎవరితో చర్చలు చేస్తారు? రండి, మరి దమ్ముంటే కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కే రండి, ఈయన చర్చ పెట్టండి.